చిద్దీపం ఉపాస్మహే. ఆ చిత్ అనేటువంటి ఆ దీపాన్ని ఉపాసన చేస్తున్నాం. ఎక్కడ ఉంది? లోపల ఉంది, బయట ఉంది. మంగళహారతి చూపించగానే మనం నమస్కారం చేసుకుని ఇక్కడ ఇక్కడ కళ్ళకి అంతా అద్దుకుంటాం. ఎందుకది బయట ఉండే ఆ దీపము లోపల ఇక్కడంతా ఉంది అని. బహిహి అంతస్థితం. లోపల ఉన్నది అదే దీపం, బయట ఉన్నది అదే దీపం. లోపల అదే ప్రకాశం, బయట అదే ప్రకాశం. అందుకని అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యక్ జ్యోతి సనాతన. జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. సర్వత్రా జ్యోతిస్వరూపంగా ఉంది. జ్యోతిర్లింగం అనేది అందుకనే కదా, ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేది అందుకనే కదా. అట్లా ఆ చిద్దీపం ఉపాస్మహే. ఎట్లా ఉంది అది అంటే స్నేహాధారమథ అశాంతం. తైలాన్ని ఆధారంగా కలిగినటువంటి దీపం వర్షాలతో కానీ గాలులతో కానీ విక్షిప్తమై ఆరిపోకుండా వెలుగుతూ ఉన్నట్టుగా మంచి భద్రంగా ఇట్లా ఇది గాజు వేశారు కదా అక్కడ దీపానికి. ఆ గాలి వస్తే ఆరదు అది. అట్లా పైన ఇంకోటి పెడతారు దానికి కప్పులాగా, నారదు అది, అట్లా వెలుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని దీపాలు ఎంత గాలి వచ్చినా ఆరకుండా క్షేత్రాల్లో మనకి తిరుపతిలో కానీ కాళహస్తిలో కానీ వింటాం కదా మనం. అక్కడ దీపం ఎప్పటికీ ఆరదు, ఎప్పుడు అట్లా వెలుగుతుంది. బ్రహ్మగారు వెలిగించిన దీపం అది వెలుగుతూ ఉంటుంది. ఆరిపోనటువంటి ఆ దీపంలాగా పరమ ప్రేమకు ఆధారమైనటువంటి చైతన్యము అనేటువంటి ఈ దీపం ఉందే, ఇది దేహాదులు ప్రాణవాయువులు అనేటువంటి ఈ కల్పిత పదార్థాలతో విక్షిప్తమై తాదాత్మ్య అధ్యాసను పొంది ఆరిపోకుండా కప్పబడకుండా ప్రకాశిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ జీవుడు ఆత్మస్వరూపుడు, చిద్దీపం. దేహంతో తాదాత్మ్యాన్ని పొందాడు, దేహమే నేను అనుకున్నాడు, కానీ అది ఆరిపోలే, అది అట్లాగే ఉంది. ఈ దేహంలో ఉన్న ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళినా కూడా ఆ ఆత్మదీపం అనేది అట్లా ప్రకాశిస్తూనే ఉంది. చిద్దీపం అనేది అట్లా ఉంది. అటువంటి ఆ చిద్దీపాన్ని చిద్దీపం బహిరంతర్ ఉపాస్మహే. లోపల బయట కూడా ఉన్నది అదే అనేటువంటి ఉపాసనతో దాన్ని పొందే ఒక సాధన ప్రయత్నం చేస్తున్నాను, లేదా పొంది ఉన్నాను అని ఆ జీవన్ముక్తుడు ఆ భావంలో ఉన్నాడు. జ్ఞానుల దృష్టి ప్రకారంగా చూస్తే గనక ఆ చిద్దీపం ఇలా విక్షేపాల నుంచి విముక్తిని పొందింది. జ్ఞానుల దృష్టిలో విక్షేపాలు లేవుగా, పడిపోవటము మళ్ళీ లేవటం ఇటువంటివి లేవు. వాళ్ళు అందుకనే యుక్తం ముక్తంచ అని రెండు చెప్పారు. జ్ఞాని దృష్టి ప్రకారంగా విక్షేపాలు లేవు, పడిపోవటం అనేది లేదు. ఎందుకంటే ఆ యోగ సాధన జ్ఞాన సాధన చేశాడు కాబట్టి జ్ఞాని దృష్టి ప్రకారంగా విక్షేపాలు లేకుండా ప్రకాశిస్తూ ఉన్నది. కానీ అజ్ఞానుల దృష్టి ప్రకారంగా మాత్రం విక్షేపాలతో కూడి ఆరిపోయి ఆచ్ఛాదితంగా ఉన్నది. అజ్ఞానులు మాత్రం శరీరంలో వచ్చినప్పుడు ఆత్మ పుట్టిందని, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ చచ్చిపోయిందని అజ్ఞానులు మాట్లాడుతున్నారు. కానీ జరిగింది ఏమిటి? కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా భగవద్గీతలో కనిపించకుండా ఉన్నది మధ్యలో కనిపించింది, మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోయింది, ఇంతే. అవ్యక్తం వ్యక్తిమాపన్నం, మళ్ళీ అవ్యక్తం అయిపోయిందంత. అవ్యక్తంగా ఉండేటువంటిది ఇప్పుడు వ్యక్తమైంది, మళ్ళీ అవ్యక్తం అయిపోయింది, అంతే జరిగింది. ఇంకేముంది? కనిపించకుండా రూమ్లో ఉండే ఆయన బయటకు వచ్చారు, కనిపించారు, మళ్ళీ రూమ్కి వెళ్ళారు, ఎక్కడ రూమ్లో ఉన్నారు, అంతే. అప్పటి వరకు నీకు అవ్యక్తంగా ఉన్నారు, ఇప్పుడు వ్యక్తమయ్యారు, మళ్ళీ అవ్యక్తం అయిపోయారు. పుట్టు చావుక అంటే ఇంతే కదా, పుట్టడము చావటం అంటే ఇంతే. దీని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. నీ బంధువులు, మీ తాతలు, మీ ముత్తాతలు వీళ్ళంతా ఉన్నారు, ఆత్మస్వరూపంగా ఉన్నారనుకో. మళ్ళీ ఎట్లా పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఇవన్నీ వద్దు నీకు, అంతే. వసురుద్ర ఆదిత్య స్వరూపంగా వెళ్ళిపోయారు, అంతే. వాళ్ళు ఆదిత్యుల్లో కలిసిపోయారు, తర్వాత ఇంకా పరమాత్మ అయిపోయారు వాళ్ళంతే. ఎక్కడున్నారు? అయ్యో తిరుగుతున్నారేమో వీళ్ళది. నువ్వు నీ కర్మ నువ్వు చేసుకుంటూ ఉండంతే. నీకు చెప్పారుగా పితృకర్మ, ఆ పితృకర్మ నువ్వు చేసుకుంటూ ఉంటే వాళ్ళు వసురుద్ర ఆదిత్య స్వరూపంగా ఉన్నారు, అంతే. అంతవరకే నీకు. తర్వాత నువ్వు ఆ పైన నువ్వు ఆలోచించలేవు. నాన్న, తాత, ముత్తాత, అంతవరకే. ఆ తరువాత వాళ్ళు అదంతా వాళ్ళ కర్మని బట్టి వాళ్ళు ప్రయాణం. ఇంకా నీ పై వాళ్ళు ఆ పితృకర్మ చేసుకున్నారు కాబట్టి ఆ పై వాళ్ళు అట్లాగే వెళ్ళిపోయారు, అంతే, వసురుద్ర ఆదిత్య స్వరూపంగా. శ్రాద్ధ కర్మలో ఇదొక ఆధ్యాత్మిక తత్వం. ఆ కర్మని ఆచరణ చేస్తూ వీళ్ళు సాధన చేశారో లేదో, మొత్తానికి వాళ్ళకి ఈ కర్మ వల్ల, నేను చేస్తూ ఉండేటువంటి ఈ కర్మ వల్ల వసురుద్ర ఆదిత్య స్వరూపం వచ్చేసింది. వాళ్ళు పరమాత్మలో కలిసిపోయారు. వాళ్ళు ఎలా పుట్టినా, ఎక్కడ పుట్టినా, పుట్టకపోయినా వాళ్ళకి ఇక్కడ ఇచ్చే ఈ తర్పణాలు చేరుతున్నాయి.
చేరటం వల్ల ఈ పవిత్రమైన మంత్రపూతమైన జలాన్ని తాగుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా పవిత్రత అనేది వస్తుంది. వాళ్ళేం పవిత్రమైన జీవితం గడపలా. మనకు తెలుసు, చూసాక మనం వాళ్ళు ఎట్లా తిరిగారో. 10ంటికి లేచి స్నానాలు కూడా చేయకుండా భోంచేసి తర్వాత ఎప్పుడో రాత్రి స్నానం చేసిన వాళ్ళని చూశాం కదా. మరి వాళ్ళు వసురుద్రాదిత్యులు ఎట్లా అయ్యారు అని ప్రశ్న రాకూడదు మనకి. మనం మంత్రపూతమైన జలం ఇస్తున్నాం, వాళ్ళకి తర్పణాలు ఇస్తున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకుని ఆ నీళ్లు తీసుకోవటం వల్ల వాళ్ళకి పవిత్రత వస్తుంది. ఎవరైనా మారచ్చుగా, ఎప్పుడైనా మారచ్చు, ఎవరికైనా అవకాశం ఉంది. మారకుండా అట్లే ఉండిపోతారా? సరే, ఇంకా వాళ్ళు ఎట్లాగో పవిత్రమైన జీవితాన్ని గడిపి ఉంటే వాళ్ళకి ఎట్లాగో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పితృకర్మలు చేసే వాళ్ళకి ఇవన్నీ అనుమానాలు వస్తాయిగా. అంటే చూసాం, వాళ్ళకి ఎట్లా అండి వసురుద్రాదిత్య రూపాలు వస్తాయి అని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అందుకనే మంత్రపూతంగా తర్పణాలు ఇచ్చేది. ఈ నీళ్లు వాళ్ళకి చేరి ఇన్ని రోజులు ఏవేవో తీర్థాలు తాగారు, ఇప్పుడు మంచి తీర్థం తాగి దీంతో అయినా వాళ్ళ శరీరాన్ని పవిత్రం చేసుకోరి అని అభిప్రాయం కదా. అందుకనే ఆ వేదోక్త కర్మ చేయటం వల్ల చేసేవాడికి, ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళకి కూడా ప్రయోజనం, వాళ్ళకి మంచిదవుతుంది. వాళ్ళు ఆ అజ్ఞానులు అట్లా ఈ ఆత్మ విషయంలో అయ్యో వచ్చింది, ఆరిపోయింది దీపం అనుకుంటున్నారు వాళ్ళు. ఈ భాష మనం వింటూ ఉంటాంగా, దీపం కొండెక్కిపోయింది, ఆరిపోయింది. ఎవరైనా పోయాననుకోండి, దీపం ఆరిపోయింది. మంచి పదమే, మంచి ప్రయోగమే. ఆరలా దీపం పరమాత్మ దీపంలో కలిసిపోయింది. దీపో దీపాంతరం యథా. ఒక దీపంతో ఇంకొక దీపాన్ని వెలిగించాం, ఏమైంది? ఈ దీపం ఆరిపోయింది. దీపం ఆరిపోయిందా? ఉందా? ఉందిగా. అది దీపమే, ఇది దీపం. రెండింటికి తేడా ఏమిటి? తేడా ఏమీ లేదు. ఈ దీపమే అక్కడ కనిపిస్తోంది అంతే. అట్లా ఇది ఆరేది కాదు, ఇది ఎప్పుడు అట్లాగే వెలుగుతూ ఉండేది జ్యోతి ఇది. అట్లా ఆ తత్వాన్ని అర్థం చేసుకుని చిద్దీపం ఉపాగత బహిరంతరుపాగత ఉపాస్మహే, దాన్ని లోపల బయట ఉన్నటువంటి ఆ జ్యోతిని ఉపాసన చేస్తూ ఉన్నాను. ఇటువంటి ఈ చిద్దీపాన్ని మేము బయట లోపల అంతా కూడా ఉపాసన చేస్తూ ఉన్నాము.